గోల్డెన్ స్టోరీ టైం. కృష్ణా జిల్లాలోని ఒక పచ్చని పల్లెటూరు రామాపురం. రామాపురంలో రాఘవయ్య గారి ఇల్లు అంటే అందరికీ ఒక ఆదర్శం. 10 ఎకరాల పచ్చని మాగాని, పాడిగేదెలు, 4 కొడుకులు, వాళ్ల భార్యలతో ఆ పెంకుటిల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. ఆ ఇంటి ఇల్లాలు అన్నపూర్ణమ్మ. ఉదయం 5 గంటలకే లేచి గొడ్డు గోదా చూసుకొని 4 కోడళ్లతో పని చేయించుకుంటూ ఇంటి పెత్తనాన్ని 30 ఏళ్లుగా ఏకచక్రాధిపత్యంగా ఏలింది. ఒకరోజు ఉదయం 4 కొడుకులు భోజనాలకి కూర్చున్నారు. కోడళ్ళు వడ్డిస్తున్నారు. అమ్మా, ఈరోజు కనకదుర్గకు కాస్త ఒళ్ళు నొప్పులుగా ఉందట. పొద్దున్నే లేచి పనులు చేయలేకపోయింది. దానికా పెరటి పనులు చెప్పకమ్మా. వరే భాస్కర్, దానికి ఒళ్ళు నొప్పులు కావురా, బద్ధకం. ఏ వస్తువైనా ఎక్కడిదక్కడే పారేస్తుంది. కనీసం అది తీసి అర్రలో పెట్టే ఓపిక లేదు. నువ్వేమో దాన్ని వెనకేసుకొస్తున్నావు అని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. సులోచన, అదిగో ఆ గిన్నెలో నిన్నటి పాయసం మిగిలింది కదా, అది కాస్త ఇటు తెచ్చివేయి. అయ్యో, అది నేను పొద్దున్నే లేచి తినేశానండి. భలే రుచిగా ఉంది. మీకోసం ఉంచడం మర్చిపోయాను. రమాదేవి, ఆ పాత చిరిగిపోయిన చొక్కా ఇంకా ఎందుకుంచావు? అదెవరికైనా దానం చేయొచ్చు కదా. అయ్యో, దానం ఎందుకండి? రేపొద్దున్న స్టవ్ తుడుచుకోవడానికో గిన్నెలు పట్టుకోవడానికో పనికొస్తుంది కదా. నేను భద్రంగా బీరువా అడుగున దాచాను. మనకెందుకండి దానాలు? జానకి, అందరికీ వడ్డించడం అయిపోతే నువ్వు కూడా కూర్చో. ఎప్పుడూ అందరి కడుపులు నిండాకే నువ్వు తింటావు. ముందు నీ ఆరోగ్యం చూసుకో. అలాగేనండి. అత్తయ్యగారు మామయ్యగారు తిన్నాక నేను తింటాను. ఈ తతంగమంతా అరుగు మీద కూర్చున్న రాఘవయ్య చూస్తూనే ఉన్నారు. చూశారా ఏమండి, రోజురోజుకు నా మోకాళ్ళు అరిగిపోతున్నాయి. ఉదయం నుంచి ఈ కోడల వెనకాల పడి పడి పని చేయించడం నా వల్ల కావడం లేదండి. నాకేమైనా అయితే ఈ 30 ఏళ్ళు నేను కాపాడుకున్న ఈ ఇంటి పెత్తనం ఏమవుతుందో, ఎవరికి తాళాల గుర్తివ్వాలో అర్థం కావటం లేదు. భయమెందుకే అన్నపూర్ణమ్మ. పెద్ద కొడుకు భాస్కర్ ఉన్నాడు. వాడి భార్య కనకదుర్గ ఉంది. దానికి పెత్తనం అప్పగించేయి. పెద్ద కోడలు కనకదుర్గ, అది రాణివాసం రానమ్మ. పనులంటేనే బద్ధకం. రెండవది సులోచన, దాని ధ్యాసంతా ఎప్పుడు తిండి మీదే ఉంటుంది. మూడోది రమాదేవి, అది మరీ పిసినారి. ఆఖరిది జానకి, వయసులో చిన్నది. మీరే ఏదైనా మార్గం ఆలోచించండి. హోహో, అదన్నమాట నీ బాధ. సరే, ఇంటి పెత్తనం అంటే ఆషామాషి కాదు గదా. ఈ 4లో ఎవరికా తెలివితేటలున్నాయో తేల్చడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. రేపు ఉదయాన్నే ఆ 4 కొడుకుల్ని కోడలని నా దగ్గరికి పిలువు. మరుసటి రోజు ఉదయం రాఘవయ్య గారు ఇంటి మధ్యలో కుర్చీ వేసుకుని కూర్చున్నారు. 4 కొడుకులు, వాళ్ల భార్యలు కంగారుగా వచ్చి నిలబడ్డారు. అత్తయ్యగారు అన్నపూర్ణమ్మ పక్కనే నిలబడి ఉంది. అబ్బాయిలు, అమ్మాయిలు, మీ అమ్మకు వయసు మీద పడింది. ఇక ఈ ఇంటి బాధ్యతలు పెత్తనం మీ 4 కోడలలో ఒకరికి అప్పగించాలని నేను నిర్ణయించుకున్నాను. కానీ ఆ పెత్తనం ఎవరికివ్వాలనేది ఒక చిన్న పరీక్ష ద్వారా తేల్చుతాను. నాన్న, ఈ పిచ్చి పరీక్షలెందుకో? పెద్దోడి నేనే కాబట్టి న్యాయంగా ఆ తాళాలు గుత్తి పెత్తనం నా భార్య కనకదుర్గకే రావాలి కదా. వయసును బట్టి బాధ్యత రాదురా భాస్కర్, బుద్ధిని బట్టి వస్తుంది. కోడళ్ళు, మీ చేతులు చాపండి. కనకదుర్గ, ఏంటి మామయ్య గారివి? వడ్ల గింజలా? వీటితో మేమేం చెయ్యాలి? అవునమ్మా, మీ చేతిలో ఉన్నవి తలా 5 వడ్ల గింజలు. ఇవి నాకెంతో ఇష్టమైన గింజలు. వీటిని మీరు చాలా భద్రంగా దాచిపెట్టాలి. నేను మళ్ళీ అడిగేదాకా అవి భద్రంగా ఉండాలి. ఎప్పుడు అడుగుతానో నాకే తెలియదు. వెళ్ళిరండి. 4 కోడళ్ళు కొడుకులు ఆ 5 గింజలు పట్టుకొని తలా ఒక గదిలోకి వెళ్లారు. వాళ్లకి రాఘవయ్య గారి ఉద్దేశమేంటో అస్సలు అర్థం కాలేదు. పెద్ద కొడుకు భాస్కర్, కనకదుర్గమ్మ తమ గదిలోకి వెళ్లారు. కనకదుర్గ, ఏమండి, మామయ్య గారికి మతిపరపొచ్చినట్టుంది. మనింట్లో పెద్ద గాదె నిండా వరి బస్తాల మూలకి పడున్నాయి. ఆయన ఎప్పుడడిగితే అప్పుడు ఆ గాదెలో నుంచి 5 గింజలు తీసిస్తే సరిపోతుంది కదా. ఈ 5 ముష్టి గింజల్ని నేనెక్కడ భద్రపరచాలి? పోనీలేవే దుర్గా, నాన్నగారికి మధ్య చాదస్తం బాగా పెరిగింది. జాగ్రత్తగా ఉంచు. ఈ గింజలు నేనెక్కడ దాయను అనుకుని ఆ 5 వడ్ల గింజలను పెరట్లోని చెత్తలో పారేసింది. రెండో కొడుకు ప్రకాషు, సులోచన వంటింట్లో ఉన్నారు. సులోచన, ఏమండి,
మామయ్య గారిచ్చిన ఈ గింజలు చూసారా, చాలా లావుగా కొత్త రకంగా ఉన్నాయే. ఇవి పచ్చిగా నమిలితే భలే రుచిగా ఉంటాయి. ఆయనెప్పుడు అడుగుతాడో ఏమో, పొయ్యేలోపు దీని రుచి చూడాల్సిందే. అవునా సులోచన? అయితే ఆ 5 నాకు ఓ గింజ ఇవ్వు, నేను రుచి చూస్తాను. అడిగినప్పుడు వేరే వడ్లు తెచ్చిస్తే ఎవరు గుర్తుపడతారులే అని అనుకొని భార్యాభర్తలు ఇద్దరూ ఆ 5 వడ్ల గింజల పొట్టును ఒలిచి బియ్యాన్ని నోట్లో వేసుకుని నమిలేశారు. మూడో కొడుకు సత్యం, రమాదేవి తమ గదిలో ఉన్నారు. రమాదేవి ఒక పాత ఇనుప పెట్టె తెరిచింది. ఏంటి రమాదేవి, ఆ పాత ఇనుప పెట్టె తీసావు? రమాదేవి, మామయ్య గారిచ్చిన ఈ 5 గింజలు చాలా విలువై ఉంటాయి కదండి. ఆయన ఇచ్చిన దాన్ని ప్రాణం కంటే మిన్నగా కాపాడుకోవాలి. వీటికి గాలి తగలకూడదు, పురుగు పట్టకూడదు. అందుకే ఈ ప్లాస్టిక్ కవర్లో ఉంచి ఈ పెట్టెలో పెడుతున్నాను. భలే దానివే. నా భార్య వస్తువుని ఎంత జాగ్రత్తగా దాస్తుందో. నాన్నగారికి తెలిస్తే పెత్తనం నీకే ఇచ్చేస్తారు. ఆ తాళం గట్టిగా వేసి పరుపు కింద పెట్టు. చిన్న కొడుకు కళ్యాణ్, జానకి పెరట్లో ఉన్నారు. జానకి ఆ 5 గింజలను తీక్షణంగా చూస్తూ ఆలోచిస్తుంది. ఏంటి జానకి, అలా ఆ గింజల వంక చూస్తూ ఆలోచనలు పడిపోయావు? ఏవండి, మామయ్య గారు ఊరికే ఈ 5 గింజలు ఇచ్చి దాచమన్నారు. దీని వెనుక ఏదో పెద్ద అర్థం ఉంది. వడ్ల గింజల లక్షణమేంటి? వాటిని పెట్టెలో దాచితే అవి పురుగు పట్టి నాశనమైపోతాయి. వడ్ల గింజకు అసలైన స్థానం మట్టి. వాటిని మట్టిలో నాటితేనే అవి 10 కానీ ఇక్కడ నాటితే అత్తయ్య తోటికోడళ్ళు చూసి గేలి చేస్తారు. నీ ఆలోచన అద్భుతంగా ఉంది జానకి. మా నాన్నగారు వ్యవసాయదారుడు. ఆయన ఉద్దేశం కూడా ఇదే అయి మరి ఇప్పుడేం చేద్దాం? నాకొక ఉపాయం తట్టింది. ఈ గింజలను మా పుట్టింటికి పంపిస్తాను. మా పెరట్లో ఉన్న మడిలో విత్తనాలుగా నాటి ఆ వచ్చిన ధాన్యాన్ని మళ్ళీ విత్తనాలుగా నాటమని చెప్తాను. సరే జానకి, అలాగే చెయ్యి. నీ తెలివితేటల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అలా జానకి ఆ 5 గింజలను తన పుట్టింటికి పంపించి వ్యవసాయం చేయించింది. మిగతా కోడళ్ళు మాత్రం మామగారిచ్చిన పరీక్షను పూర్తిగా మర్చిపోయారు. అలా ఏకంగా 5 ఏళ్లు గడిచిపోయాయి. అన్నపూర్ణమ్మకు మోకాళ్ల నొప్పులు ఇంకా పెరిగాయి. ఇంటి పెత్తనం చూడడం ఆమె వల్ల కావడం లేదు. ఒకరోజు రాత్రి భోజనమయ్యాక భర్తతో గొడవపడింది. ఏమండి, మీ నాన్పుడు పనులు ఇంక చాలు. ఆ రోజేదో 5 గింజలిచ్చి పరీక్ష అన్నారు. 5 ఏళ్లు గడిచిపోయాయి. రేపొద్దున ఎవరికైనా పెత్తనం అప్పగించేసేయండి, లేదంటే నేను కాశీయాత్రకు వెళ్ళిపోతాను అని పట్టుబట్టింది. కాశీయాత్ర ఎందుకే అన్నపూర్ణమ్మ? సమయం ఆసన్నమైంది. రేపుదయాన్నే మన 4 కోడలను పిలు. నా 5 గింజల లెక్క నేను తెలుస్తాను. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు ఉమ్మడి కుటుంబమంతా హాల్లో సమావేశమయ్యారు. 4 కొడుకులు, కోడళ్ళు ఎదురుగా నిలబడ్డారు. అమ్మాయిలు, 5 ఏళ్ల క్రితం మీ చేతిలో తలా 5 వడ్ల గింజలు పెట్టి దాచమన్నాను, గుర్తుందా? నాకిప్పుడు ఆ గింజలు తిరిగి కావాలి. తీసుకురండి. పెద్ద కోడలు కనకదుర్గ, రెండో కోడలు సులోచన ఇద్దరు లోపలికి వెళ్ళి ఎవరికి తెలియకుండా ఇంటి గాదిలో నుంచి తలా 5 కొత్త వడ్ల గింజల్ని తీసుకువచ్చి మామగారి చేతిలో పెట్టారు. కనకదుర్గ, సులోచన, మీరిద్దరూ అబద్ధం చెప్తున్నారు. ఇవి నేనిచ్చిన పాత గింజలు కావు. ఇవి కొత్త పంట గింజలు. నేనిచ్చినవేమయ్యాయి? అదేంటి నాన్న అలా అంటావు? గింజలన్నీ ఒకేలా ఉంటాయి కదా. ఏదో ఒకటి తెచ్చింది తీసుకోండి. నోరుమైరా భాస్కర్. వడ్ల రంగును బట్టి వాటి వయసుని చెప్పే రైతుని నేను. నిజం చెప్పండి. కనకదుర్గ, క్షమించండి మామయ్య గారు, అప్పుడు మీరు ఇస్తే అవెందుకో అని పెరట్లో పారేశాను. సులోచన, నేను మీ అబ్బాయి ప్రకాషు అప్పుడే పొట్టు ఒలిచి నోట్లో వేసుకొని తినేశాం మామయ్య గారు. అవునా అన్నా, మా బుద్ధి గడ్డి తింది. ఇంటి పెత్తనమివ్వాలంటే ఇంట్లో వస్తువుల్ని కాపాడుకునే బాధ్యత ఉండాలి. మీరిద్దరూ ఆ బాధ్యతను గాలి కుదిరేశారు. మూడో కోడలు రమాదేవి గర్వంగా లోపలికి వెళ్లి తన ఇనుప పెట్టె తాళం తీసి ప్లాస్టిక్ కవర్లో చుట్టిన ఆ 5 గింజలను తెచ్చి మామయ్య గారి చేతిలో పెట్టింది. రాఘవయ్య చూశాడు. ఆ 5 గింజలు గాలాడక నల్లబడిపోయాయి. బూజుపట్టి చెడిపోయి ఉన్నాయి. ఇవి నేనిచ్చిన గింజలే అని ఒప్పుకుంటాను. కాని వస్తువును కాపాడటమంటే దాన్ని ఏ పనికి రాకుండా బూజు పట్టించడం కాదు. సంపదను దాస్తే అది నశిస్తుంది. అదే సంపదను వాడుకుంటే అది పెరుగుతుంది. నీ భార్యకు దాచడమే తెలుసు, కాని పెంచడం తెలీదు. రమాదేవి అవమానంతో తలదించుకున్నారు.
అప్పుడు రాఘవయ్య చూపు ఆఖరి కోడలు జానకి కొడుకు కళ్యాణ్ వైపు మళ్ళింది. ఏమా జానకి, నేను నీకిచ్చిన 5 వడ్ల గింజలేవి? జానకి: మామయ్య గారు, అవి ప్రస్తుతం నా దగ్గర లేవండి. నేను వాటిని నా పుట్టింటికి పంపించాను. అవి తీసుకురావడానికి నాకు కేవలం 2 రోజుల గడువు కావాలి. అన్నపూర్ణమ్మ: ఏంటే, మామయ్య గారిచ్చినవి పుట్టింటికి పంపించావా? అసలు నీకు బాధ్యత ఉందా లేదా? ఆగమ్మా, జానకి ఏ పని చేసినా అందులో ఒక అర్థం ఉంటుంది. తనకు 2 రోజుల గడువు ఇవ్వండి నాన్నా. సరే జానకి, నీకు 2 రోజుల గడువు ఇస్తున్నాను. 2 రోజుల తర్వాత నా గింజలు నాకు కావాలి. 2 రోజులు గడిచాయి. ఉదయం 10 గంటలకు రాఘవయ్య వాకిట్లో కుర్చీకి అడ్డంగా వీధిలో నుంచి 2 పెద్ద ఎడ్ల బండ్ల శబ్దం చేసుకుంటూ వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగాయి. ఆ ఎడ్ల బండి నిండా బరువుగా ఉన్న ధాన్యం బస్తాలు ఉన్నాయి. కుటుంబమంతా ఆశ్చర్యంగా ఆ బండ్ల వైపు చూస్తున్నారు. కళ్యాణ్ జానకి ముందుకు వచ్చారు. ఏంటమ్మా జానకి, ఇవి ఈ బస్తాలేంటి మన ఇంటికొచ్చాయి? మామయ్య గారు, మీరు నాకిచ్చిన 5 వడ్ల గింజలు ఇవేనండి. ఈ మొత్తం 50 ధాన్యం బస్తాలే. మీరిచ్చిన 5 గింజలు. ఏంటే జానకి, మమ్మల్ని పిచ్చోరం చేస్తున్నావా? 5 గింజలు 50 బస్తాలు ఎలా అవుతాయి? అవుతాయి బావగారు. వడ్ల గింజలను భద్రం చేయడం అంటే వాటిని డబ్బాల్లో దాచడం కాదు, మట్టిలో నాటడమే. ఆ రోజు మీరు 5 గింజలు ఇచ్చినప్పుడు వాటిని నా పుట్టింటికి పంపి మడిలో విత్తనాలుగా నాటమన్నాను. ఆ 5 గింజలకు ఒక గుప్పెడు ధాన్యం వచ్చింది. మరుసటి నాడే దాన్ని మళ్లీ విత్తనాలుగా వేశారు. అలా 5 ఏళ్లపాటు ఆ వచ్చిన పంట మొత్తాన్ని మళ్లీ విత్తనాలుగా వాడుతూ పంపించాను. మామయ్య గారు, ఆ 5 గింజలిప్పుడు 50 బస్తాల ధాన్యంగా మారి మనింటికి చేరుకున్నాయి. జానకి చెప్పింది విని రాఘవయ్య గారి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. కళ్యాణ్ గర్వంగా తన భార్య వైపు చూశాడు. మిగతా 3 కోడళ్ళు కొడుకులు సిగ్గుతో తలలు దించుకున్నారు. అన్నపూర్ణమ్మకు జానకి తెలివితేటలు చూసి ఆశ్చర్యంతో నోటిమాట రాలేదు. శభాష్ జానకి, శభాష్. కళ్యాణ్, నీ భార్య అద్భుతంరా. విన్నావా అన్నపూర్ణమ్మ? వడ్ల గింజ ఎలా భద్రం చేయాలో తెలిసిన మీ చిన్న కోడలికి ఈ ఇంటి ఆస్తుల్ని, కుటుంబాల్ని ఎలా వృద్ధి చేయాలో ప్రత్యేకంగా చెప్పాలా? జానకి తన చేతికొచ్చిన వనరుల్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తూ ఈ ఇంటికి లాభం తీసుకొచ్చింది. నా కళ్ళు తెరిపించావు తల్లి. ఈ ఇంటి పెత్తనం తీసుకోవడానికి నీకంటే సరియైన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇదిగో, ఈ క్షణం నుంచి ఈ ఇంటి తాళాల గుత్తి నీదే అని తాళాల గుత్తిని జానకికి ఇచ్చేసింది. పెత్తనం జానకికి రావడంతో ఇంట్లో అంతా సంతోషించారు. కాని అన్నపూర్ణమ్మకు ఒక చిన్న సందేహం వచ్చింది. ఏమండి, ఇంటి పెత్తనం జానకికి ఇచ్చాం, బానే ఉంది. మరి మిగిలిన ఈ 3 కోడళ్ళ మాటేంటి? వాళ్ళు ఖాళీగా కూర్చుంటే రేపొద్దున గొడవలు రావా? అన్నపూర్ణమ్మ, ఎవరి బుద్ధికి తగ్గట్టు వాళ్ళకి పనిస్తే ఇల్లు సాఫీగా సాగిపోతుంది. కొడుకులెలాగూ పొలం పనులు చూసుకుంటారు. కోడళ్ళకి నేను పనులు చెప్తాను, వినండి. రాఘవయ్య మిగతా 3 కోడళ్ల వైపు తిరిగాడు. కనకదుర్గ, నువ్వు వస్తువుల్ని పారేయటంలో దిట్టవి కదమ్మా. అందుకే ఈ రోజు నుంచి ఇల్లు ఊడ్చటం, చెత్తా చెదారం బయట పారేసి ఇంటిని శుభ్రంగా ఉంచే బాధ్యత నీది. సులోచన, నీకేది దొరికినా రుచి చూడాలనే కోరిక ఎక్కువ. అందుకే నీకు రుచుల మీద మంచి పట్టు ఉంటుంది. ఈ రోజు నుంచి ఈ వంటగది పెత్తనం, వంట చేసే బాధ్యత నీది. రమాదేవి, నీకు ప్రతి చిన్న వస్తువును జాగ్రత్తగా దాచిపెట్టే గుణం ఉంది. అందుకే మన ఇంటి కొట్టుగది, సరుకులు, పప్పులు పాడు కాకుండా జాగ్రత్తగా పర్యవేక్షించే బాధ్యత నీది. ఇక ఈ 4 పనుల్ని సమన్వయం చేస్తూ ఇంటికి ఏది లాభమో ఏది నష్టమో చూసుకునే ప్రధాన పెత్తనం మన చిన్న కోడలు జానకి, మన కొడుకు కళ్యాణ్ చూసుకుంటారు. రాఘవయ్య గారు చేసిన ఈ అద్భుతమైన పని విభజనకు 4 కొడుకులు, కోడళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. ఎవ్వరికి ఇష్టమైన పని వాళ్లకు దక్కడంతో ఇంట్లో గొడవల్లేవు. చాలా సంతోషంగా ఉన్నారు. జానకి తన తెలివితేటలతో అత్తామామలను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉమ్మడి కుటుంబాన్ని 100 కాలాల పాటు పచ్చగా ఉంచింది. అన్నపూర్ణమ్మ తన ఇంటి పెత్తనం భారం నుంచి విరమించుకొని హాయిగా మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటూ సుఖంగా గడిపింది. కథలోని నీతి: సంపదను కేవలం దాచిపెడితే అది నాశనమైపోతుంది. అదే సంపదను సరియైన మార్గంలో ఉపయోగిస్తే అది 10 వృద్ధి చెందుతుంది.
ఉమ్మడి కుటుంబంలో ఎవరి సామర్థ్యాలు లోపాలు తెలుసుకొని వారికి తగిన పనులను అప్పగించినప్పుడు ఆ కుటుంబం ఎప్పుడు విడిపోకుండా సుఖంగా ఉంటుంది. తెలివైన ఇల్లాలు ఉంటే ఆ ఇల్లు స్వర్గంతో సమానం. రాము పూరి గుడిసెలో కిరోసిన్ లాంతరు వెలుతురు మినుకుమినుకుమంటోంది. పైకప్పుకి ఉన్న పాత తాటాకుల సందులో నుంచి నీళ్లు చుక్కలు చుక్కలుగా కింద పడుతున్నాయి. ఆ నీళ్లు పడే చోట ఇంట్లో ఉన్న సత్తుగిన్నెలన్నీ వరుసగా పెట్టింది సీత. టప్ టప్ అని గిన్నెల్లో నీళ్లు పడే శబ్దం ఆ పూరి గుడిసెలో ఒక వింత సంగీతాన్ని పుట్టిస్తోంది. అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టవా? నీకు ఎప్పుడూ ఆకలే, కాసేపు నోరు మూసుకొని కూర్చో. నేను మూసుకునే కూర్చున్నా అమ్మా. నా కడుపులో ఎలుకలు పరిగెడుతూ సౌండ్ చేస్తున్నాయి. వాటికి నోరు మూసుకోమని చెప్పు. అమ్మా, అన్నయ్య కడుపులో ఎలుకలు ఉన్నాయట, పిల్లిని తీసుకురానా? అంతలో దబ్బున తలుపు నెట్టుకుని లోపలికి వచ్చాడు రాము. ఒంటిమీదున్న పాత చొక్క, పంచె పూర్తిగా తడిసిపోయాయి. చేతిలో ఒక పాత సంచి ఉంది. ఏం వాన భగవంతుడా! ఆకాశానికి చిల్లు పడ్డాయే ఏంటి? 10 రోజుల నుంచి ఎడతెరిపి లేదు. ఏమండి, ఆ ఇరిగిపోయిన గొడుగు తీసుకెళ్ళొచ్చుగా, ఇలా తడిసి ముద్దయ్యారు. రేపు పొద్దున జ్వరం వస్తే ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చే ఆ 10 రూపాయలేవో ముందే పెట్టి ఓ కొత్త గొడుగు కొనొచ్చు కదా. పిచ్చి సీత, కొత్త గొడుగు కొంటే 50 రూపాయలు అవుతుంది. ఆ డబ్బులు ఉంటే రేషన్ షాప్లో బియ్యం, ఈ వారం కూరగాయలు వస్తాయి. అయినా నాకేం గట్టి పిండం, ఏ జ్వరము రాదులే. కాని ఇదిగో, ఇవి పిల్లలకి పెట్టు. ఏ బజ్జీలు నాన్నకిచ్చేయి. ఒరే మెల్లగా, లాంతరు కింద పడేస్తావు. తల 2 తినండి. పిల్లలు ఆవుగా తింటుంటే రాము మురిపంగా చూస్తున్నాడు. సీత ఒక బజ్జీ తీసి రాము చేతిలో పెట్టింది. మీరు కూడా తినండి. నాకొద్దులే సీత, పని దగ్గర మేస్త్రి గారు టీ తాగించారు. కడుపు నిండిపోయింది. నువ్వు తిను. అతని జేబులో ఉన్నది ఆ బజ్జీలు కొన్న ఆఖరి 2 రూపాయలు మాత్రమే అని సీతకు తెలుసు. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. సగం తను కొరికి మిగతా సగం రాము నోటికందించింది. నువ్వు తినవే. తినండి, ఎక్కువ మాట్లాడితే పస్తులు పెడతా. బయట ఉరుము ఉరిమింది. బేల్మని శబ్దం రావడంతో చిట్టి భయపడింది. నాన్న, ఆకాశం విరిగి పడుతోందా? లేదు తల్లి, పైనున్న దేవుడు మన కోటిగాడిలా అల్లరి చేస్తున్నాడు. ఏమే సీత, ఇంట్లో బియ్యం ఏమైనా ఉన్నాయా? రేపటి మధ్యాహ్నానికొస్తే గగనమే. గంజినీళ్లు పోసి వండితే రాత్రికి కూడా రావచ్చు. ఎల్లుండికి మాత్రం పిడికడు గింజలు కూడా లేవు. ఏం పర్లేదులే సీత, రేపు ఎలాగైనా వర్షం తగ్గుతుంది. నేను పనికి వెళ్తాను. ఏదో ఒక దారి దొరకకపోదు. రాత్రి 10 దాటింది. నలుగురు ఆ చిన్న గుడిసెలో పొడిగా ఉన్న ఒకే ఒక్క మూల ఉన్న పాత దుప్పటి వేసుకుని పడుకున్నారు. రాముకి నిద్ర పట్టడం లేదు. భయపడకండి, మనం ఎన్నో కష్టాలు చూశాం, ఇది కూడా దాటేస్తాం. నువ్వు తోడుంటే నాకు ఏ కష్టమూ అనిపించవు సీత. మరుసటి రోజు ఉదయం వర్షం ఇంకా పడుతూనే ఉంది. కోటి, చిట్టి ఇంకా గాఢ నిద్రలో ఉన్నారు. సీత అప్పటికే నిద్రలేచి పొయ్యి వెలిగించడానికి నానా పాటలు పడుతుంది. కట్టెలన్నీ చిత్తడిగా అవడంతో పొగ వస్తోంది తప్ప మంట రావడం లేదు. ఈ పాడువాన కట్టెలు కూడా ఏడుస్తున్నాయి. మంట రాజుకోదే. ఈరోజు వెళ్ళకి ఏం వండి పెట్టాలి దేవుడా? సీత, ఏంటి పొద్దున్నే పొగమంచులాగా ఇల్లంతా పొగ కమ్మేసింది? పొగమంచు కాదు, ఈ తడి కట్టెలతో పొయ్యి రాజేసేసరికి నా ప్రాణం పోతోంది. ఏమండి, వాన ఇంకానే పడుతూనే ఉందండి. ఇవాళ కూడా పనికి వెళ్ళలేరేమో. ఏం చేస్తాం సీత, నా చేతుల్లో ఏముంది? ఈ వానదేవుడికి నా మీద ఏమైనా కోపం ఉందో ఏమో. ఇవాళ కూడా పనికి పోకపోతే రేపటికి పూట గడవదు. సీత పొయ్యిలో కాస్త కిరోసిన్ పోసి మంట రాజేసింది. నీళ్లు మరగబెట్టి అందులో ఉన్న కొద్దిపాటి బియ్యం నూకలు వేసింది. గంజి తయారైంది. ఇదిగో, ఈ పూటకి ఇదే గతి. తల కాస్త తాగి కడుపు నింపుకోండి. మధ్యాహ్నానికి ఏమైనా వండుదాం. కోటి గంజి తాగుతూ ముఖం చిట్లించాడు. అమ్మా, ఇందులో ఉప్పు కూడా లేదు. ఉప్పు డబ్బాలో ఉప్పు నిన్నటికే అయిపోయిందిరా. ఎక్కువ మాట్లాడితే అది కూడా లాగేసుకుంటా. రాము తన గంజి గిన్నె తీసుకుని సగం కోటి గిన్నెలో సగం చిట్టి గిన్నెలో పోశాడు. అదేంటి, మీరు తాగరా? నాకు ఆకలి లేదులే సీత. నాకు నిన్న రాత్రి మేస్త్రి గారు ఇచ్చిన బజ్జీలు ఇంకా అరుగుతున్నట్టున్నాయి. సీతకు రాము అబద్ధం ఆడుతున్నాడని తెలుసు. ఆమె మనసు చివుక్కుమంది. ఏమండి, అలా పస్తులుంటే ఎలా? ఇప్పటికే నీరసంగా ఉన్నారు. పర్లేదులే సీత, నేను మగాడిని, నాకేం కాదు. నేను ఒకసారి వీధి చివరి దాకా వెళ్ళి వస్తా.
ఎవరైనా పనికి పిలుస్తారేమో చూస్తా. ఈ వానలో పనేం దొరుకుతుంది? తడవకుండా త్వరగా రండి. రాము బయటకు వెళ్ళాడు. ఇంట్లో పిల్లలిద్దరూ ఆటలు మొదలుపెట్టారు. ఇద్దరూ కలిసి కాగితం పడవలు చేసుకుని గుమ్మం దగ్గర పడుతున్న నీటి ప్రవాహంలో కదిలారు. చూడు, నా పడవ ఎంత వేగంగా వెళ్తుందో. నా పడవ కూడా. నా పడవ నీ పడవను దాటేస్తుంది చూడు. సీత వాళ్ళని చూసింది. పిల్లల సంతోషం చూసి ఆమె ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది. పేదరికం, ఆకలి వాళ్ళని వెంటాడుతున్న పిల్లల అమాయకత్వం ఆమెకు కాస్త ఉపశమనం ఇచ్చింది. అంతలో బయటకు వెళ్ళిన రాము చాలాసేపటి తర్వాత తిరిగి వచ్చాడు. ఏమైందండి? పనేమైనా దొరికిందా? లేదు సీత, వాన వల్ల పనులన్నీ ఆగిపోయాయి. ఎవరినీ పనికి పిలవట్లేదు. సీతకు అర్థమైంది ఈరోజు కూడా పూట గడవడం కష్టమే అని. ఏం పర్లేదండి, రేపు ఎలాగైనా వాన తగ్గుతుంది, అప్పుడు పనికి వెళ్ళొచ్చు. అవును సీత, రేపు ఎలాగైనా పనికి వెళ్ళాలి. మధ్యాహ్నం 2 గంటలు. వర్షం జోరు కాస్త తగ్గి సన్నటి జల్లుగా మారింది. ఇంట్లో పొయ్యి వెలవలేదు. పిల్లల ఆకలి పెరిగింది. సీత ఆకలితో ఉన్న పిల్లల ముఖాలు చూడలేక కళ్ళు తుడుచుకుంటోంది. రాము గుమ్మం బయట కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అమ్మా, పొద్దున నా కడుపులో ఎలుకలు పెరిగెత్తాయి కదా, ఇప్పుడు అవన్నీ కలిసి ఫుట్బాల్ ఆడుకుంటున్నాయమ్మా. కడుపులో గడబిడ అవుతుంది. అవునమ్మా, నా కడుపులో కూడా 2 పిల్లులు ఆ ఎలుకల్ని తరుముతున్నట్టు సౌండ్ వస్తోంది. వాళ్ళ మాటలకు రాము చప్పున లేచి నిలబడ్డాడు. సీత, నేను ఒకసారి ఊళ్ళోకి వెళ్ళి వస్తాను. ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా పట్టుకొస్తాను. ఎక్కడికండి వెళ్ళేది? ఎవరిని అడుగుతారు? వీధి చివర ఉన్న సుబ్బయ్య అన్న కిరాణా కొట్టుకు వెళ్తాను. బతిమాలి 1 కిలో బియ్యం, కాస్త పప్పు అప్పు అడిగి చూస్తాను. సుబ్బయ్య గారా? ఆయన పాత బాకీ 150 రూపాయలకే వారం నుంచి ఇంటి మీద పడి సాధిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ అప్పు ఇస్తాడా? నా పరువు పోతే పోయింది సీత. నా పిల్లల ఆకలి ముందు నా పరువు ఎంత? కాళ్ళు పట్టుకునైనా సరుకులు తెస్తాను. కొద్దిసేపటికి రాము వీధి చివర ఉన్న సుబ్బయ్య కిరాణా కొట్టుకు చేరుకున్నాడు. ఏంటి రాము, ఈ వానలో అలా తరుచుకుంటూ వచ్చావు? పాత బాకీ 150 రూపాయలు తీరుద్దామనా? నమస్కారం సుబ్బయ్య అన్న. బాకీ డబ్బుల కోసం కాదు, ఇంకో 10 రూపాయల సరుకులు అప్పు కావాలి. ఏమిటి, మళ్ళీ అప్పా? నాకేమైనా చెట్ల కాస్తున్నాయా డబ్బులు? పాత బాకీ తీర్చమంటే ముఖం చాటేస్తావు, మళ్ళీ కొత్త అప్పు అడగడానికి సిగ్గు లేదు? అలా అనకన్నా, వానల వల్ల 3 రోజుల నుంచి పని లేదు. ఇంట్లో పూట గడవట్లేదు. పిల్లలు ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లతో పస్తులున్నారు. దయచేసి 1 కిలో నూకలు, కొద్దిగా పప్పు ఇవ్వు అన్నా. వాన తగ్గగానే పనికిపోయి వారం తిరిగేలోపు నీ బాకీ మొత్తం వడ్డీతో సహా కట్టేస్తాను. సుబ్బయ్య కిరాణా వ్యాపారి అయినా మనసులో కాస్త జాలి ఉంది. సరే సరే, ఏడవకు. ఆ పిల్లల మొహాలు చూసి ఇస్తున్నా, నీ మీద ప్రేమతో కాదు. ఇదిగో కిలో బియ్యం, 1/2 కిలో కందిపప్పు. ఈసారి నేను ఊరుకోను. నీ రుణం జన్మలో మర్చిపోనన్నా. దేవుళ్ళ ఆదుకున్నావు. రాము పరుగు పరుగున ఇంటికి చేరుకున్నాడు. సీత, త్వరగా పొయ్యి రాజేసి పప్పు అన్నం వండు. పిల్లల కడుపులోని ఎలకలకి పిల్లలకు శాంతి చేద్దాం. ఇప్పుడే వండుతానండి. ఈ వేడికి వానదేవుడు కూడా కరిగిపోయి వాన తగ్గించేస్తాడు చూడండి. ఇంట్లో మళ్ళీ సంతోషం వెల్లువెరిసింది. సాయంత్రం 6 గంటలు. 3 రోజుల తర్వాత వర్షం పూర్తిగా ఆగిపోయింది. కానీ వాతావరణం బాగా చల్లబడి చలిగాలి వీస్తోంది. కడుపు నిండా వేడివేడి పప్పన్నం తినడంతో పిల్లలిద్దరికీ ప్రాణం లేచి వచ్చింది. అబ్బా, పప్పన్నం తింటే కడుపులో ఉన్న ఎలకలన్నీ సైలెంట్ అయిపోయాయమ్మా. ఇప్పుడు హాయిగా నిద్రపోతాయి. మరి లేకపోతే మీ నాన్న తెచ్చిన బియ్యం పప్పు కదా, ఆ మాత్రం బలం ఉంటుంది. రాము గుడిసె కప్పు వంక చూస్తున్నాడు. వర్షం తగ్గిన పాత తాటాకుల కప్పు నుంచి ఇంకా అక్కడక్కడ నీటి చుక్కలు పడుతూనే ఉన్నాయి. వాన తగ్గిన ఈ చలిగాలి మాత్రం ప్రాణాలు తీసేలా ఉంది సీత. ఇంట్లో అంతా చిత్తడిగా ఉంది. పిల్లలు ఎక్కడ పడుకుంటారు? ఏదో ఒక మూలన పొడిగా ఉన్న చోట ఆ పాత దుప్పటి వేసి పడుకోబెడతానులేండి. రేపు పొద్దున ఎండ వస్తే అన్నీ ఆరిపోతాయి. అంతలో చిట్టి వరుసగా తుమ్మింది. అమ్మా, నాకు చలిగా ఉందమ్మా. అయ్యో, ఒళ్ళు వెచ్చబడిందే, జ్వరం వచ్చేలా ఉందండి. రాము గుండె జల్లుమంది. చేతిలో చిల్లుగవ్వలేదు. కిరాణా కొట్టు సుబ్బయ్య దగ్గర అప్పు తెచ్చిన సరుకులే వాళ్ళకి దిక్కు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలంటే కనీసం 10 రూపాయలు కావాలి. పగలు ఆ తడిసిన బట్టలతోనే ఆడుకుంది కదా, అందులో జరుగు చేసినట్టుంది. ఇంట్లో ఏమైనా మిరియాలు, శొంఠి ఉన్నాయా? మిరియాల డబ్బా ఎప్పుడో ఖాళీ అయిపోయింది. ఉన్నదల్లా కొంచెం పసుపు, కాస్త బెల్లం ముక్క. నాన్న, నాకు భయంగా ఉంది, చలి చంపేస్తోంది.
రాముకి కడుపు తరుక్కుపోయింది. వాళ్లకున్న ఆ ఒక్క పాత దుప్పటి తీసి చిట్టికి కోటికి కలిపి కప్పాడు. ఏం కాదు తల్లి, నీకు మీ నాన్న ఉన్నాడు కదా, నువ్వు భయపడకు. పసుపు బెల్లం వేడి నీళ్లలో కలిపి ఇవ్వు సీత, కాస్త గొంతుకి హాయిగా ఉంటుంది. సీత వెంటనే పొయ్యి రాజేసి నీళ్లు కాచి పసుపు బెల్లం కలిపి చిట్టికి తాగించింది. రాత్రి 8 గంటలు. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. కరెంటు ఇంకా రాలేదు. పిల్లలిద్దరూ ఆ దుప్పటి కింద కాస్త వెచ్చగా పడుకున్నారు. రాము సీత చలికి వణుకుతున్నా పిల్లల దగ్గరే కూర్చొని ఉన్నారు. ఏమండి, మీకెలాగైనా జబ్బు పడుతుంది, నా పాత చీర కప్పుకోండి. నాకేం కాదు సీత, నేను బండరాతిని. రేపు ఎలాగైనా పని దొరకాలి. మేస్త్రి గారి కాళ్ళు పట్టుకునైనా పని ఇమ్మని అడుగుతాను. సుబ్బయ్య అప్పు తీర్చాలి, చిట్టికి మందులు తేవాలి. నా బతుకంతా ఈ అప్పులు మందులకే సరిపోయేలా ఉంది. అలా అనకండి. దేవుడు మనకు కష్టాలిచ్చినా కడుపున పుట్టిన 2 బిడ్డల్ని ఆణిముత్యాలా ఇచ్చాడు. అదే మన ఆస్తి. బయట చల్లటి గాలి లోపలికి వస్తున్నా ఆ కుటుంబం మధ్య ఉన్న ప్రేమ ఆ చలిని జయిస్తోంది. రేపటి కోసం ఆశగా ఎదురు చూస్తూ వాళ్ళు నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలు. 4 రోజుల తర్వాత ఆకాశంలో మబ్బులు విడిపోయాయి. అమ్మయ్య, ఎట్టకేలకు సూర్యభగవానుడు కరుణించాడు. అవును సీత, ఈ ఎండ చూస్తుంటే నాలో మళ్ళీ ప్రాణం లేచినట్టుంది. చిట్టికి ఎలా ఉంది ఇప్పుడు? రాత్రంతా వణికింది. కానీ ఆ దుప్పటి కప్పటం వల్ల కాస్త నిద్రపోయింది. జ్వరం ఇంకా తగ్గలేదు. నేనిప్పుడే మేస్త్రి వీరయ్య గారి దగ్గరికి వెళ్తాను. ఎలాగైనా బతిమాలుకొని పని అడుగుతాను. ఆయన దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు పట్టుకొస్తాను. నువ్వు పిల్లల్ని చూసుకో. రాము పరుగు పరుగున మేస్త్రి వీరయ్య గారింటికి చేరుకున్నాడు. వీరయ్య అప్పుడే వరండాలో కూర్చుని కూలీలకు పనులు చెప్తున్నాడు. దండాలయ్య మేస్త్రి గారు, వానల వల్ల 4 రోజుల నుంచి పని లేక పస్తులుంటున్నాం. ఇంట్లో బిడ్డకి జ్వరం. దయచేసి ఈరోజు ఏదైనా పని ఇప్పించండి. ఏం రామో, ఈరోజే కదా వాన తగ్గింది. ఇప్పుడే సిమెంట్ పనులు మొదలు పెట్టలేం. మట్టి పనులు మాత్రమే ఉన్నాయి. బురదలో దిగాలి, కష్టం ఎక్కువ. పైగా కూలి కూడా తక్కువే. చేస్తావా? చేస్తానయ్యా, ఎంత కష్టమైనా పర్లేదు. నాకు నా బిడ్డ ప్రాణం ముఖ్యం. దయచేసి ఆ కూలీ డబ్బులేవో ముందే ఇస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు ఇచ్చొచ్చి పనిలో దిగుతాను. సరే సరే, నీ నిజాయితీ నాకు తెలుసు కదా. ఇదిగో 50 రూపాయలు, వెళ్ళి డాక్టర్కి చూపించి పనిలోకి రా. మీ రుణం జన్మలో తీర్చుకోలేనయ్యా. రాము వెంటనే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్లి చిట్టి పరిస్థితి చెప్పి మందు బిళ్ళలు సిరప్ తీసుకున్నాడు. దారిలో సుబ్బయ్య కొట్టుకు వెళ్లి ఒక 10 రూపాయలిచ్చి మిగతాది సోమవారం ఇస్తానని మాట ఇచ్చాడు. సుబ్బయ్య కూడా సరే అన్నాడు. రాము ఇంటికి చేరుకుని సీత, ఇదిగో మందులు, కాస్త వేడి నీళ్లు కాచి ఈ సిరప్ తాగించి నేను పనికి వెళ్ళాలి అన్నాడు. దేవుడి దయవల్ల అన్నీ సర్దుకున్నాయండి. మీకు పని దొరికిందా? దొరికింది సీత. మేస్త్రి గారు ముందే డబ్బులు ఇచ్చారు. సుబ్బయ్యకి కూడా కాస్త డబ్బు కట్టొచ్చా. మన కష్టాలు తీరినట్లే. వాన కూడా ఆగిపోయింది. నాన్న, రాత్రి నువ్వు నాకు అన్నయ్యకి దుప్పటి కప్పేసి చలిలో కూర్చున్నావు కదా, నీకు జ్వరం రాలేదా నాన్న? నాకేం కాదు తల్లి, నేను ఇనపరాడ్లాంటోణ్ణి. మీ నవ్వులు చూస్తే నా జబ్బులన్నీ పారిపోతాయి. సీత చిట్టికి మందు వేసింది. రాము పనికి బయలుదేరాడు. సాయంత్రం రాము పకోడీలు తీసుకుని తిరిగి వచ్చేసరికి గుడిసెలో వెచ్చదనం, పిల్లల నవ్వులు నిండి ఉన్నాయి. చిట్టికి జ్వరం తగ్గి ఆడుకుంటుంది. పేదరికం వాళ్ళకి కష్టాలిచ్చినా ఆ కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను మాత్రం దూరం చేయలేకపోయింది.